వంట నూనెలో చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిఫైన్డ్ ఆయిల్, అనగా మనమందరం ఎక్కువగా యూజ్ చేసే ఆయిల్. మార్కెట్లో, డీమార్ట్లో, షాప్స్లో దొరుకుతుంది కదా, ప్యాకెట్లలో, డబ్బాల్లో. ఆ ఆయిల్ని రిఫైన్డ్ ఆయిల్ అంటాం. ఇంకొకటి కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్. సింపుల్గా చెప్పాలంటే గానుగ నూనె. పూర్వం టెక్నాలజీ లేదు. సో మన పెద్దలు ఏం చేసేవారంటే ఎద్దుల సాయంతో గానుగులు ఉండేవి. ఆ గానుగుల్లో వేరుశనగ పప్పుని మొత్తం వేసేవారు. సో అవి ఆడుతూ ఉండేవి, ఎద్దులు రౌండ్గా తిరుగుతూ ఉండేవి. సో ఈ పప్పు నలిగి ఆయిల్ వచ్చేది. అది 100% న్యాచురల్, మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కాస్త టెక్నాలజీ పెరగడం వలన గానుగులు అప్డేట్ అయ్యాయి. మెషిన్స్ వచ్చాయి, గానుగ మెషిన్స్. ఆ మెషిన్లో ఈ పప్పుని వేసినట్లయితే అవే రుబ్బేస్తాయి, ఎద్దులు అవసరం లేదు. సో న్యాచురల్గా ఆయిల్ వస్తుంది, మన కళ్ళ ముందే ఆడుతూ ఉంటారనమాట. కొన్ని షాప్స్ ఉన్నాయి, ఈ న్యాచురల్ ఆయిల్ని తయారు చేస్తూ ఉన్నారు మిల్లులు పెట్టి. ఆ మిల్లులు చాలా ప్లేసెస్లో ఉన్నాయన్నమాట, కానీ చాలా తక్కువ ఉన్నాయి. మన కళ్ళ ముందే ఆడి ఆ న్యాచురల్ ఆయిల్ని మనకి ఇస్తూ ఉంటారు. వీటి యొక్క ధర కాస్త ఎక్కువ, ఎందుకంటే ఇది న్యాచురల్. ఆ రిఫైన్డ్ ఆయిల్ న్యాచురల్ కాదు. ఇది న్యాచురల్ కాబట్టి ధర చూసుకున్నట్లయితే 1 లీటర్ 300 ఆ విధంగా ఉంది. 350, 400 ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ అండ్ న్యాచురల్, మన హెల్త్కి చాలా మంచిది. కానీ రిఫైన్డ్ ఆయిల్ ఎంత? 1 లీటర్ మార్కెట్లో దొరుకుతుంది 180. చూడండి, ధర డబుల్ ఉంది. ఈ డిఫరెన్స్ ఎందుకుందంటే 1 లీటర్ వేరుశనగ నూనెని చేయాలంటే ఎంత రా మెటీరియల్ అవసరం తెలుసా? వేరుశనగ పప్పు మ్యాండేటరీ. ఈ వేరుశనగ పప్పు 2.5 kg ఉంటే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అది కూడా ఈ గ్రౌండ్నట్ ఆయిల్ వస్తుంది. 2.5 kg గ్రౌండ్నట్ ఉంటే 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్నట్ ఎంత? 1 kg 140. 2.5 kg అంటే మనకి కావాల్సింది 350 రూపాయలు, అంతే కదా. 2.5 kgల గ్రౌండ్నట్ని కొనాలంటే, అంటే వేరుశనగని కొనాలంటే మనకయ్యే ఖర్చు 350. ఆ 350 విలువైన గ్రౌండ్నట్ని మెషిన్లో వేస్తే 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ తయారవుతుంది. కానీ రిఫైన్డ్ ఆయిల్ ఎంత ఉంది? 180. అయ్యే ఖర్చు తయారు చేయడానికి 350. ఇది ఎలా పాసిబుల్? ఎందుకు పాసిబుల్ అవుతుందంటే ఇది అంత న్యాచురల్ కాదు. వీటిల్లో చాలామంది పెట్రోలియం వేస్ట్ని కలుపుతూ ఉన్నారు. సో అందుకని చెప్పి ఇది హెల్త్కి అంత మంచిది కాదు. అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ చూసుకున్నట్లయితే 350, 300 ఆ విధంగా ఉంది. ఎందుకంటే అది న్యాచురల్, దాన్ని తయారు చేయడానికి అంతే ఖర్చు అవుతుంది. ಇನ್ಶೂರೆನ್ಸ್ ಯಾವುದೇ ಆರೋಗ್ಯ ಇಲ್ಲ. MF ಇಯರ್ ಚೆಕ್ ಮಾಡು.